నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం శుభ పరిణామమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పట్టణ పరిధి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తుంటారు. కావున వారికి సమయానికి భోజనం దొరకడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివరించారు. నిర్వాహకులు మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం. శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం సుశీలుడు మా సునీల్ కుమార్ గారిని సాధారణంగా డాన్స్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన గీతా మేడంని సేలం కిరణ్ కుమార్ గారికి గార్లెండ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో ఫ్రెండ్స్, గంజాయి డ్రగ్స్. ప్రభుత్వం యొక్క మిడ్ డే మీల్స్ గురించి సిహెచ్ భరత్ అనే స్టూడెంట్ ఒక 2 ముక్కలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. త్వరగా రామ్మా. Hello. Good afternoon to one and all. My name is Bharat. I am studying junior MLD in SKR College. స్ఫూర్తిగా తీసుకొని పెట్టారు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన పాసింగ్ సునీల్ కుమార్ సార్కి, అలానే ఎంయూఓ మేడంకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలానే ఈ వేదిక అలాగే మా రహీం గారు, కోటేశ్వరరావు గారు, పెంచలే గారు, వెంకటేశ్వర గారు, టిఎన్ఎస్ఎఫ్ వెంకటేశ్వర గారు, చిన్నారావు గారు, అలాగే మా ఓం, అలాగే మా ప్రణీత్, అలాగే నా యొక్క ఆశీర్వాదం, పెద్దలకి నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. మీ అందరికీ గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు మీ కాలేజీకి వచ్చా, అప్పుడే చెప్పా మీ అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, త్వరలో పెడతారని చెప్పా. ఏమైనా గుర్తుందో వీళ్ళకి గుర్తుంది మీరు చెప్పండి. గట్టిగా చెప్పాలి. అది ఇప్పుడు ఎక్కడ కూడా చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రి ఉన్నత విద్యా శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ పథకాన్ని అమలు చేశారు. అలాగే ఈ పథకానికి డొక్కా సీతమ్మ అనేటువంటి పేరు పెట్టింది ఎవరయ్యా? పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే మాకు నిజంగా చెప్తున్నానయ్యా, డొక్కా సీతమ్మని నాకు కూడా తెలియదు. అసెంబ్లీలో ఆయన లేచి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు ఆల్రెడీ జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం పెట్టాలని చెప్పి అంటున్నారు, మధ్యాహ్న భోజనం. దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టండి చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేచి అసెంబ్లీలో అడగడం జరిగింది. చెప్పిన వెంటనే నారా లోకేష్ బాబు గారు ఆ పేరు పెడతాం సార్ ఖచ్చితంగా అని చెప్పారు. అప్పుడు అనుకున్నాం డొక్కా సీతమ్మ ఎవరో అంటే అప్పుడు చెప్పారు మన పాప మాట్లాడినట్టు, ఎవరికి కాదనక అన్నం పెట్టేటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి మంచి మనిషి పేరు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే మా కిరణన్న, మా చెంచురామయ్య అన్నీ చెప్పారు ఈ కాలేజీ. మీ అందరం కూడా మీ కాలేజీలో చదివి మీలాగే అట్లే కూర్చొని వినేవాళ్ళం. అట్లాగే మీకు నచ్చిన టీచర్ వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇంకా కొట్టినట్టు. గుర్తుంది కదా? గుర్తులేదా? అవన్నీ ఉండాలా. అవి లేకపోతే ఊరికి తప్పగా ఉంటే వేస్ట్. దీంతోపాటు చదువు ఉండాలి. చదువు ఖచ్చితంగా ఉండాలి. చదువు లేకపోతే మాత్రం అన్యాయం అయిపోతాం. ఎందువల్లంటే మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు పేదవాళ్ళు, అది కులం ఏదైనా కావచ్చు, పేదవాళ్ళు. మన తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకొని మనల్ని కష్టపడి ఇక్కడికి పంపించేటువంటి వాళ్ళు. తల్లిదండ్రుల మాటలకి, అలాగే ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి టీచర్ల మాటలకి విలువనిచ్చి చదివినవాడు ఎప్పుడు కూడా పైకి పోయేవాడే తప్ప, అంటే ఉన్నత శిఖరాల్లో ఉండేవాడు తప్ప ఎప్పుడు కూడా కింద పడేటువంటి పరిస్థితి కాదు అని చెప్తున్నాం. ఈ కాలేజీలో
గెలిచిన వాళ్ళు చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఇట్లాగే రాజకీయ నాయకులు అయినారు, లెక్చరర్స్ అయినారు, టీచర్స్ అయినారు. చాలామంది మంచి మంచి పొజిషన్లో చాలా వరకు అమెరికాలో కూడా స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఎస్కేఆర్ గవర్నమెంట్ గారు చదివినటువంటి పిల్లలు. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఆ స్థాయికి పోవాలి. మీ కింద వాళ్ళకి చెప్పాలా, అదో నేను ఆ కాలేజీలో చదువుకున్నాను, నేను ఈ స్థాయికి వచ్చానంటే గతంలో ఆ కాలేజీలో చదివాను కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది. మీదుగా ప్రారంభిస్తున్నారు. లైన్లో నిల్చుకోండి. ఫోటో కట్టం రావద్దమ్మా, ఫోటో కట్టం రావద్దు. దయచేసి ఎవరు కూడా ఫోటో కట్టం రావద్దు. నిదానంగా మా ఫోటో అయితే మా మిగతా వాళ్ళు కూడా లైన్లో రండి. అబ్బాయిలు మీరు కూడా ప్లేట్స్ తీసుకొని లైన్లోకి రండి. అబ్బాయిలందరూ కూడా ప్లేట్స్ తీసుకొని లైన్లోకి రావాలి. మిగతా వాళ్ళు కూడా లైన్లోకి రావాలి. మిగతా వారందరూ కూడా లైన్లోకి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారైన పాసిల్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి శీలం కిరణ్ కుమార్ గారికి, పెళ్లి చచ్చిరామయ్య గారికి, అదేవిధంగా ఇజ్రాయెల్ గారికి, అబ్దుల్ రెహమాన్ గారికి, రత్నం గారికి, సురేంద్ర గారికి, పెంచిలయ్య గారికి, మిగతా అతిథులు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించి నిర్వాహకులకు ఆశీర్వాదాలు అందించారు. నాణ్యమైన టీ ప్రజలకు అందించి వారి అభిమానాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. సైడ్కి రండి. అన్నా కొద్ది సైడ్కి రా. కొద్ది సైడ్కి రా. సుమన్ ఒకసారి నిలబడుతుంది. ఒక సైడ్ రండి. సైడ్ నిలబడుతుంది. కానీ ఆటో కూడా దేవుడు అంటే బ్రాండ్ దేవుడు అంటే బ్రాండ్ పంపిస్తాను.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోవింద మాలధారణ ద్వారా ముక్కోటి నాడు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు దీక్షలో ఉన్న భక్తులకు గోవింద మాల భక్త బృందం ఆధ్వర్యంలో సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమం నిర్వహించటం మరియు అన్నదానం ఏర్పాటు చేయటం ఆనవాయితీగా ఈ దేవస్థానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలోని శనివారం నిర్వహించిన సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణం రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించారు. सुनील कुमार नाम से संध्या नाम से यशवंत नाम से कृष्ण कुमार नाम से पृथ्वी नाम से गांधी नाम से ब्रह्म श्रीमान से लक्ष्मी
ब्रह्मालोकसुब्रो ब्रह्मचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् मङ्गलाशासनपदैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्ये तत्त्वराजास्तु मङ्गलम् సన్న వెంకటేశ్వర కొద్దిగా ఓం సంసారింద్రామేరుఢా ప్రజామాయుద్ధరంచ బృహస్పతి వేదాం బ్రహ్మణో వేదామృతేరామృతాం పురీం తస్మై బ్రహ్మాదారుకేత్తం ప్రజాంతదో వాగరే నైవైనం ప్రణేతి బ్రాహ్మణార్షేయ ఉత్తరే శ్రీకాంత్ పెద్ద పడుతుంది గూడూరు ప్రాంతం నుంచి పలు క్రీడల్లో క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లారని అల్లూరి ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతన గ్యాలరీ ప్రహారీ మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలు ఉత్కంఠంగా సాగాయి. విజేతలుగా శ్రీ చైతన్య పాఠశాల నిలిచింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. క్రీడాకారులను అభినందించారు, బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన అల్లూరు ఆదిశేషరెడ్డి క్రీడలపై ఉన్న ప్రేమతో స్టేడియంను ఏర్పాటు చేశారని, రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్టేడియంలో అధ్వాన స్థితిలో ఉన్న జిమ్ సెంటర్ ను తొలగించి కొత్త సెంటర్ ను ఏర్పాటు చేయించామని, హాస్పిటల్ నుంచి డ్రైనేజీ వాటర్ గ్రౌండ్ లోకి రాకుండా ప్రహారీ నిర్మాణానికి కలెక్టర్ 18 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు క్రీడా స్ఫూర్తితో మళ్లీ పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, దశరథ రామరెడ్డి, ముని గిరీష్, జీజీ నాయుడు, నాగేశ్వరరావు, అనిల్ కుమార్, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గా వచ్చారు. గెలవడం ఓడడం అనేది సహజం. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుని రాబోయేటువంటి నెక్స్ట్ వాకింగ్ చేసే వాళ్ళకి నిజంగా కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. 18 లక్షలు ఆ కాంపౌండ్ వాళ్ళ కంటే అది ఒక పర్మనెంట్ సొల్యూషన్. బెస్ట్ ఆల్రౌండర్ ఈరోజు శ్రీ చైతన్యతో జరిగిన మ్యాచ్లో రన్నర్స్గా గెలిచారు, నిలబడ్డారు. వాళ్ళ విజయంలో కీలక పాత్ర వహించాడు జాన్ బెనే. వర్ధంతి సందర్భంగా గూడూరులో 16 టీములు 10th క్లాస్ మినిమం 10th క్లాస్ చదివేట వాళ్ళు 16 టీమ్స్ని ఇక్కడ పిలిపించి క్రికెట్ టోర్నమెంట్లు జరిపించి ఫైనల్గా మా శ్రీ చైతన్య అలాగే ఇట్లీ ఇండియన్స్ ఫైనల్లో వచ్చి విన్నర్స్ అనేది ఎవరు చెప్పాలా ముందు విషయం శ్రీ చైతన్య ప్రాస్పర్ దశనల స్కూలు థర్డ్ ప్లేసు. సంతోషం. ఎందువల్లంటే అల్లూరి రాజశేఖర గారు ఎప్పటి నుంచో కూడా ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పట్లోనే ఈ గ్రౌండ్కి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో అల్లూరి రాజశేఖర గారు ముఖ్యులు. ఆయన్ని ఇప్పుడు కూడా తలుచుకుంటూ మా రోటరీ క్లబ్ కానివ్వండి, అలాగే మా ముని గిరీష్ కానివ్వండి, ప్రతిసారి కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లు జరపడం నిజంగా సంతోషం. అట్లాగే 10th క్లాస్ పైన ఇంటర్ వాళ్ళకు కూడా సపరేట్ టోర్నమెంట్ కూడా త్వరలో కండక్ట్ చేస్తామని చెప్పి ముని గిరీష్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్టేడియంలో ఆడినోళ్ళు చాలామంది స్టేట్ కూడా ఆడిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఇక్కడ నుంచి ఈ బాణం వేస్తారు కదా, ఏంటి ఆర్చర్
ఆర్చరీలో కూడా ఇక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి మనుషులు కూడా మన గూడూరులో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే హాకీ మళ్ళా రోజు ఉదయాన్నే 6 గంటలు వచ్చి ఆ పిల్లలని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మంచి స్థాయికి వచ్చారని చెప్పి నాకు తెలుసు. ఏంటంటే గూడూరు అంటే ఈ స్పోర్ట్స్కి పుట్టినిల్లు. దానికి కారణం ఆ యొక్క క్రీడల్ని ఎంకరేజ్ చేసేటువంటి మంచి మనసున్న మనుషులు మన గూడూరు టౌన్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మునిగేష్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ జిమ్ ఒకటి పెద్దలు ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఇక్కడ పెట్టించడం జరిగింది. అలాగే గ్యాలరీ కూడా దాదాపు 15-16 లక్షలతో ఇది కూడా ఎస్టిమేషన్ ఇచ్చాం. ఇది కూడా త్వరలో కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు కూడా ఏంటంటే ఆ హాస్పిటల్ గోడ దాంట్లో ఉంచి విపరీతమైనటువంటి నీళ్లు గ్రౌండ్లో కారేటువంటి పరిస్థితి. అక్కడ శవాలు ఉన్నటువంటి నీళ్లు కూడా మన గ్రౌండ్లోకి వచ్చి వాసన తిరగలేకపోయేవాళ్ళం. మేము కలెక్టర్ గారితో మనం మాట్లాడిన తర్వాత ఆయన 18 లక్షల రూపాయలు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి కూడా శాంక్షన్ ఇచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో పిఎం రావు గారు కూడా లేడీస్ కోసం ఓపెన్ జిమ్ మీరు అనుమతిస్తే, ఎందుకంటే పోయినసారి నేను మినీ స్టేడియం ఇక్కడ శాంక్షన్ చేస్తే మా మునిగిరి ఒప్పుకోవాలా, ఇక్కడ కుదరదు సార్ మాకు ఇబ్బంది అవుతుంది క్రీడాకారులకు అంటే క్యాన్సిల్ చేయడం జరిగింది మినీ స్టేడియం. నా నేమ్ ప్లేట్ కూడా ఇక్కడ లేదు. అప్పుడు వేసాను, శంకుస్థాపన చేశాను, కానీ వద్దన్నాడు మునిగేష్ గారు. అది చాలా మంచిది, ఎందుకంటే మీ క్రికెట్ ఆడేదానికి ఇబ్బంది. అక్కడ మేము ఎక్కడ వేసాను అనుకోండి 4-6 కూడా పోయేదానికి కూడా ప్రాబ్లం అయ్యే పరిస్థితి. అది మంచిగా చేశాడు మా మునిగేష్. ఇప్పుడు అది కూడా ఈ మూల మీరు అనుమతిస్తే ఎక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈ రబీ సాగులో 50 రోజులకు తెలంగాణ రకాలైన KNM 1638 RNR 1408 వరి రకం వెన్ను రావడంపై రైతుల్లో నెలకొన్న ఆందోళనను వ్యవసాయ శాఖ అధికారులు గీతా కిరణ్ కుమార్ రెడ్డిలు సైదాపురం మండలంలో రైతులతో అవగాహన సదస్సు సైదాపురం వ్యవసాయ అధికారిని పి హైమవతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VAA రేవతి, శ్రీకర్ రైతులు పాల్గొన్నారు. అది కల్చర్ గ్రామం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా. మా కల్చర్లో వచ్చి ఇనామూలు ఉన్నాయి. మొత్తం పొలాలు ఎన్నో మా తాతల నుంచి కూడా పొలాలు పండిస్తూ ఉన్నాం. ఇక్కడ మైనింగ్ తరఫున వచ్చినాయి. ఇప్పటికి కూడా మైన్ తరఫున కష్టం చేసిన వాళ్ళే అందరమే. ఎవరో తాతలు కానీ మా నాయనలు కానీ అందరూ మైన్లో పనిచేసిన వాళ్ళేను. ఇప్పటికైతే మాకు భూములు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ భూములకి పట్టాలు లేవు. ఇక్కడ మాకు ఖచ్చితంగా కల్చేటి గ్రామంలో పట్టాలు వచ్చేటట్టు చూడండి. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా పొలం పండించుకోవాలన్నా కానీ బ్యాంకులో లోన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇదంతా మా పొలము అవతలంతా అందరూ ఉన్నాయి. ఊళ్ళో కల్చర్లో ఉండే వాళ్ళందరూ పొలాలు ఉన్నాయి. ఎవరికి పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. అప్పులు తీసుకొచ్చుకొని వరి వేసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అదే బ్యాంకులో లోన్ ఇచ్చి మాకు పట్టాలు వస్తే బ్యాంకులో లోన్ ఇస్తారు. ఇళ్ళకే పట్టాలు లేవు, పొలాలకి పట్టాలు లేవు. చాలా బాధగా ఉంది ఇది మాకు. ఖచ్చితంగా మాకు కల్చర్కి పట్టాలు వచ్చేటట్టు చూడండి. ఇది అధికారులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకే ధన్యవాదాలండి. ఖచ్చితంగా చేయండి. సీఎం దాకైనా చేరి మాకు పట్టాలు వచ్చేటట్టు చూడండి. దీన్ని నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక కొండ పోరంబోకు అయిన గద్దల తిప్పపై 15 మంది ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పారలతో ఫాట్స్ రాయిని తవ్వుతుండగా సైదాపురం VRO హసరతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలంలో ఉన్న వారి వద్ద పనిముట్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపురం SI N క్రాంతి కుమార్ తెలిపారు.
నడు ఫస్ట్ నడు ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయంలో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కారణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.